are playing a game. A can draw a picture in 30 minutes and B can erase it in 40 minutes. If A starts drawing and if the drawing sheet is passed to these two alternatively for every 1 minute, then the time required to complete a picture for the first time is. ఏ అండ్ బి అనే ఇద్దరు పిల్లలు ఒక ఆటను ఆడుతున్నారు. ఏ ఒక పటాన్ని 30 నిమిషాల్లో గీయగలిగితే బి దాన్ని 40 నిమిషాల్లో చెరిపివేయగలడు. ఏ పటం గీయడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి నిమిషానికి ఆ డ్రాయింగ్ పేపర్ను వీరిద్దరి మధ్య ఏకాంతరంగా ఒకరి తర్వాత మరొకరికి చేరవేస్తుంటే మొదటిసారిగా ఒక పటాన్ని పూర్తి చేయడానికి పట్టే సమయం నిమిషాల్లో ఎంత? ఈ క్వశ్చన్ నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎప్పుడు కూడా ఆడ్ నంబర్ వస్తుందండి. ఈ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒకళ్ళు ఒక పని చేస్తుంటారండి, దాని తర్వాత ఆ వర్క్ని వేరే పర్సన్ అంటే ఫస్ట్ మినిట్లో ఒకళ్ళు ఒక పని చేస్తుంటారు, నెక్స్ట్ మినిట్లో ఆ పర్సన్ ఇంకొక పర్సన్ ఆ పనిని డిస్టర్బ్ చేస్తారండి. అంటే అయిన వర్క్ మొత్తం ఎంత అవుతుందో ఇప్పుడు నెక్స్ట్ మినిట్లో అంత ఉండదు, ఎంతో కొంత అతను చెరిపేయడమో ఏదో ఒకటి చేస్తాడు, డిస్టర్బ్ చేస్తాడు ఆ వర్క్ని. మళ్ళీ థర్డ్ మినిట్లో ఏ ఆ వర్క్ని చేస్తాడు, ఫోర్త్ మినిట్లో బి అనే పర్సన్ ఆ వర్క్ని డిస్టర్బ్ చేస్తాడు. దీన్ని ఇంకెలా చెప్పొచ్చు అంటే, ఒక ట్యాంకర్ ఉంది, ఒక ట్యాప్ వాటర్ని ఫిల్ చేస్తుంది 1 మినిట్లో, నెక్స్ట్ మినిట్లో ఇంకొక ట్యాప్ ఏం చేస్తుంది, దాన్ని కొంచెం ఎంటీ చేస్తుంది. ఇది ఎంత ఫిల్ చేస్తుందో అంత కాకుండా కొంచెం ఎంటీ చేస్తుంది. మళ్ళీ థర్డ్ మినిట్లో ఆ ట్యాప్ ఫిల్ చేస్తుంది, ఫోర్త్ మినిట్లో బి అనే ట్యాప్ ఎంటీ చేస్తుంది. ఇదొక టైప్ క్వశ్చన్. థర్డ్ టైప్, మీకు ఒక పోల్ ఉందండి, ఇది ఒక పోల్ ఉంది, ఈ పోల్ పైన ఒక మంకీ ఒక కోతి ఇక్కడ నుండి ఇక్కడ వరకు రావాలి, ఇక్కడ నుండి ఈ పాయింట్కి రీచ్ అవ్వాలి. ఫస్ట్ మినిట్లో అది కొంచెం దూరం ఎక్కుతుందండి ఇలా ఫస్ట్ మినిట్లో, తర్వాత ఏమైపోతుంది, అది జారిపోతుంది. ఎక్కిన తర్వాత సెకండ్ మినిట్లో జారిపోతుంది, ఇంతవరకు జారిపోయింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కోతి, ఫస్ట్ ఇంత ఎక్కింది కానీ జారిపోయింది, ఇప్పుడు ఇక్కడ ఉంది సెకండ్ మినిట్ తర్వాత. థర్డ్ మినిట్లో మళ్ళీ కోతి ఇలా ఎక్కుతుంది, ఫోర్త్ మినిట్లో మళ్ళీ జారిపోతుంది. ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ ఫస్ట్ మినిట్లో కోతి వర్క్ చేస్తుంది అంటే పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, సెకండ్ మినిట్లో జారిపోయింది, థర్డ్ మినిట్లో మళ్ళీ జంప్ చేస్తుంది, ఫోర్త్ మినిట్లో మళ్ళీ జారిపోతుంది. ఈ క్వశ్చన్, ఒక ట్యాంక్ ఫస్ట్ మినిట్లో ఒక పైపు ఫిల్ చేస్తుంది, సెకండ్ పైపు ఆ ట్యాంక్లో సెకండ్ మినిట్లో కొంచెం ఎంటీ చేస్తుంది, థర్డ్ మినిట్లో ఫిల్ చేసే పైపు మళ్ళీ ఫిల్ చేస్తుంది, ఫోర్త్ మినిట్లో ఎంటీ చేసే పైపు మళ్ళీ ఎంటీ చేస్తుంది. ఇక్కడ చూడండి క్వశ్చన్, ఒక పర్సన్ డ్రాయింగ్ వేస్తున్నాడు, సెకండ్ మినిట్లో ఇంకో పర్సన్ వేసిన డ్రాయింగ్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, ఎరేజ్ చేస్తున్నాడు. ఈ టైప్ ఆఫ్ అన్ని క్వశ్చన్స్కి మీ ఆన్సర్ అనేది ఆడ్ నెంబర్ అవ్వాలి, బేసి సంఖ్య అవ్వాలి. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్, ఇదే మీ ఆన్సర్ అండి. ఓకే, 99.99% కేసెస్లలో ఇలాంటి క్వశ్చన్స్కి మీ ఆన్సర్ ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్ మాత్రమే అవ్వాలి. అది ఎందుకు ఇప్పుడు మనకు ఎక్స్ప్లెనేషన్లో అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమన్నారండి, మీకు ఒక పర్సన్ ఒక డ్రాయింగ్ని వేస్తున్నాడు, ఇంకొక పర్సన్ డ్రాయింగ్ని ఎరేజ్ చేస్తున్నాడు కదా. సో మీరు డ్రాయింగ్ అనేది మీకు ఒక యాక్టివిటీ, ఒక పని జరుగుతుంది కదా. మీరు ఈ డ్రాయింగ్ కాకుండా మీరు ఇంకొక వర్క్ ఇమాజిన్ చేసుకోండి, ఏదో ఒక పని. నేను ఏమంటున్నానంటే, ఒక చైర్స్ తయారు చేస్తున్నారు అనుకోండి, ఒక పర్సను 30 మినిట్స్లో చైర్స్ తయారు చేయగలడండి. ఒక పర్సను 30 మినిట్స్లో కొన్ని చైర్స్ తయారు చేయగలడు, కొన్ని చైర్స్ 30 మినిట్స్లో. ఏ అనే పర్సను 30 మినిట్స్లో మీకు చైర్స్ తయారు చేయగలడు, కొన్ని చైర్స్. బి అనే పర్సను ఈయన ఎన్ని తయారు చేస్తాడో అన్ని 40 మినిట్స్లో వాటిని మళ్ళీ బ్రేక్ చేయగలుగుతాడు అనుకోండి. ఇతను తయారు చేసే చైర్స్ని అతను బ్రేక్ చేస్తాడు, ఎంత, 40 మినిట్స్లో. ఈ 30కి 40కి ఎల్సిఎం ఎంత అండి, 120 కదా. సరే, దీన్ని వర్క్ అనుకోండి మీరు 120. అంటే ఏ అనే పర్సన్ కనుక 120 చైర్లను తయారు చేయడానికి 30 నిమిషాలు తీసుకుంటున్నాడు. ఏ అనే పర్సన్ 120 చైర్లను తయారు చేయడానికి 30 నిమిషాలు తీసుకుంటే నిమిషానికి అతను ఎన్ని చైర్లు తయారు చేయాలండి, 4. ఒక్క నిమిషానికి 4 చైర్లు తయారు చేస్తే 30 నిమిషాల్లో 120 చైర్లు తయారు చేస్తాడు కదా. బి అనే పర్సన్ 120 చైర్లను విరగొట్టడానికి, బ్రేక్ చేయడానికి 40 నిమిషాలు తీసుకుంటున్నాడు. ఒక్క నిమిషంలో ఎన్ని బ్రేక్ చేయాలండి, 3 చైర్స్ బ్రేక్ చేయాలి, అంతే కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ మినిట్లో ఏ అనే పర్సన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాడండి. ఫస్ట్ మినిట్లో ఏ అనే పర్సన్ వర్క్ స్టార్ట్ చేసి ఎన్ని చైర్స్ తయారు చేస్తాడండి, 4 చైర్స్ తయారు చేస్తాడు ఫస్ట్ మినిట్లో ఏ. సెకండ్ మినిట్లో ఎవరు వర్క్ చేయాలి, ఏ బి ఆల్టర్నేటివ్గా కదా పనిచేసి. సెకండ్ మినిట్లో బి అనే పర్సన్ వర్క్ చేస్తున్నాడు. బి పర్సన్ పని ఏంటండి, తయారు చేసిన చైర్స్ని
విరగొట్టడం కదా. ఇతను 4 తయారు చేస్తే ఇతను 3 విరగొడుతున్నాడు. 4 మైనస్ 3 ఎంత? 1. అంటే మీకు 2 నిమిషాలు అయ్యేసరికి, ఒక 2 మినిట్స్ అయిపోయేసరికి మీ దగ్గర రెడీ అయిన చైర్స్ ఎంత? ఒక్క చైర్ రెడీ అవుతుంది అంతేనా? మీకు 2 మినిట్స్ అయ్యేసరికి మీ దగ్గర ఒక్క చైర్ రెడీ అవుతుంది. మీ వర్క్ మొత్తం ఎంత కంప్లీట్ అవ్వాలండి? మీరు మొత్తం 120 చైర్లు తయారు చేయాలి కదా. సరే మరి ఒక్క చైర్ కదా ఇది, ఒక్క చైర్కి మీకు ఎంత? 2 నిమిషాలు పడుతుంది. సరే 120 చైర్లకి ఎంత అండి? 120 చైర్ల కంటే 2 × 120, ఇక్కడ 120 అయింది కాబట్టి ఇక్కడ 120 అంటే 240 నిమిషాలు కావాలి. సరే ఇదే మన ఆన్సర్ అని చెప్పి మీరు ఏ మార్క్ చేస్తారండి. కానీ మీ ఆన్సర్ ఇది కాదండి. ఎందుకో చెప్తా చూడండి. ఇది మీ ఆన్సర్ అవ్వదు. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, 1 చైర్ కదా, మీకు మొత్తం 120 చైర్లు తయారు చేయాలి కదా. 120 నుండి 4 మైనస్ చేయండి. 4 మైనస్ చేస్తే ఎంత అండి? 116 చైర్లు కదా. 116 చైర్లు, 116 చైర్స్. ఒక్క చైర్కి అతనికి 2 నిమిషాలు పడితే 116 కింద పట్టాలండి, డబల్ పట్టాలి కదా. దీనికి ఒక్క చైర్కి 2 నిమిషాలు పడుతుంది. 116 చైర్లు చేయాలంటే 232 చైర్లు తయారు చేయాలి. ఇక్కడ చూడండి 116 చైర్స్ అయ్యేసరికి 232 మినిట్స్ అయింది. 232 మినిట్స్ అంటే మీనింగ్ ఏంటండి? ఏ వర్క్ బి వర్క్ కంప్లీట్ అయిపోవడం సైకిల్లో 2 నిమిషాలు అయింది అనుకోండి, ఫస్ట్ మినిట్ ఏ చేస్తాడు, నెక్స్ట్ మినిట్ బి చేస్తాడు. ఇలా 232 మినిట్స్ అయిందంటే 231 మినిట్ ఏ వర్క్ చేస్తున్నట్టు, 232 మినిట్ బి వర్క్ చేస్తున్నట్టు, అంతే కదా. ఫస్ట్ మినిట్ ఏ వర్క్ చేస్తున్నాడు అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టైం ఉంటుంది కదా అది. 231 మినిట్లో ఏ అనే పర్సన్ వర్క్ చేస్తే 232 మినిట్లో ఎవరు వర్క్ చేస్తున్నారు? బి. 232 మినిట్స్ అయ్యేసరికి మీకు ఎంత వర్క్ అయింది? 116 చైర్స్ అయింది. నెక్స్ట్ 233 మినిట్స్, 233 మినిట్. ఇప్పుడు ఎవరు వర్క్ చేస్తారండి? ఏ అనే పర్సన్ వర్క్ చేయాలి కదా. ఇప్పుడు బి అయిపోయింది కాబట్టి ఏ చేయాలి. ఏ ఏం చేస్తాడండి? 4 చైర్స్ తయారు చేస్తాడు. 116 + 4 ఎంత? 120. వచ్చేసిందా? 233 మినిట్ అయ్యేసరికి మీకు 120 చైర్స్ తయారైపోతున్నాయండి. దాని తర్వాత వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బి అనే పర్సన్ వర్క్ ఉండదు ఇంకా. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఏమైందండి? ఇది ఈవెన్ నెంబర్ వచ్చిందా? ఈవెన్ నెంబర్ తర్వాత మీరు ఏం యాడ్ చేసినారు? ఓన్లీ ఒకటి యాడ్ చేసినారు. అంటే ఎవరో ఒక పనిని వర్క్ చేస్తున్నారు, దాని తర్వాత దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఒక పని చేస్తున్నారు, దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇలాంటి కేసెస్లలో మీకు లాస్ట్కి ఎప్పుడు కూడా ఎవరు పని చేస్తున్నారో వాళ్ళతోటే మీ వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. లాస్ట్లో ఎవరండి? మీకు పని చేసేది ఏ కదా. సో లాస్ట్ పర్సన్ తోటే మీ వర్క్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మీ ఆన్సర్ ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్ వస్తుంది. దాని తర్వాత డిస్టర్బ్ చేసే పర్సన్ పని చేస్తున్నాడా? 232 మినిట్ వరకు బి పని చేసినాడు, 233 మినిట్లో ఏ కదా పని చేసింది. సో మీకు వచ్చే ఆన్సర్ ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్ అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఇలాంటి కేసెస్లలో. సో మీకు 116 చైర్స్ కావడానికి 232 మినిట్స్ పట్టింది. దాని ఇమ్మీడియట్ నెక్స్ట్ మినిట్స్ 233 మినిట్లో ఏ అనే పర్సన్ ఒక 4 చైర్లు తయారు చేస్తే మీ వర్క్ 120 అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17 అండి. ఏ షాప్కీపర్ హ్యాస్ 2 cans of milk. The first contain 30% water and the rest of milk. The second contain 50% water. How much milk should he mix from each the cans so as to get 12 liters of milk such that the ratio of water to milk is 3:5? సరే మీకు ఫస్ట్ కంటైనర్లో 30% వాటర్ ఉందండి. ఫస్ట్ కంటైనర్లో మీకు 30% వాటర్ ఉంది. ఓకే, ఫస్ట్ కంటైనర్లో మీకు 30% వాటర్ ఉంది. సెకండ్ కంటైనర్లో ఎంత ఉందండి? 50% వాటర్ ఉంది. 50% వాటర్ ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేసి మీరు ఏం తయారు చేయాలి? ఒక 12 లీటర్స్ ఆఫ్ ఇంకొక మిక్స్చర్ తయారు చేయాలి. దాంట్లో మీకు వాటర్ టు మిల్క్ రేషియో ఎంత ఉండాలి? 3:5. 3:5 అంటే మొత్తం 8 పార్ట్స్ అయితే మీకు 3 పార్ట్స్ వాటర్ ఉండాలి అన్నట్టే కదా. వాటర్ టు మిల్క్ రేషియో 3/8కి రేషియోకి మీకు పర్సెంటేజ్లో చెప్పండి ఎంత? 3/8 అంటే మీకు 37.5%ఏనా? 37.5% కదా. సో మీరు ఈ రెండు మిక్స్చర్స్ని దీన్ని మిక్స్ చేస్తే మీకు ఇంకొక మిక్స్చర్ రావాలి. దాంట్లో వాటర్ మీకు 37.5% ఉండాలి. దీన్ని మిక్స్ చేసి ఈ 37.5% ఉన్న వాటర్ రావాలి అంటే ఏ రేషియోలో మిక్స్ చేయాలండి? అలిగేషన్ కదా మనం అప్లై చేసేది. 37.5 మైనస్ 30 అంటే 7.5. 50 మైనస్ 37.5 అంటే 12.5. క్యాన్సల్ చేస్తే 25 ఇది 3 టైమ్స్, 25 5 టైమ్స్. ఇది 5 ఇది పార్ట్స్ అయితే ఇది 3 పార్ట్స్ మిక్స్ చేయాలండి. 5:3
3 రేషియోలో ఉండాలి. ఇది 5 పార్ట్స్ అయితే ఇది 12 పార్ట్స్. మొత్తం ఎంత అండి? 8 పార్ట్స్. 8 పార్ట్స్ వాల్యూ మీకు ఎంత? 12 అన్నారు. మీరు మొత్తం ఎంత తయారు చేయాలి? 12 లీటర్స్ తయారు చేయాలి కదా. 8 పార్ట్స్ వాల్యూ 12 అయితే 5 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇది 1.5 టైం అయిందా? 8 ప్లస్ ఒక 4 అంటే 1.5 టైం. 5 ఒక హాఫ్ టైం 2.5. 5 ప్లస్ 2.5 7.5 అవ్వాలి. ఇది 7.5 అయిందంటే మిగిలింది ఎంత అండి? 4.5. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 18 అండి. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 స్టేషన్స్ Bengaluru and Hyderabad is 720 kilometers. A train starts at 3 p.m. from Bengaluru and moves towards Hyderabad at an average speed of 100 km per hour. Distance between 2 stations Bengaluru and Hyderabad is 720. Hyderabad की Bengaluru की मध्य distance ఎంత అండి? బెంగళూరు కి హైదరాబాద్ కి మధ్యలో బెంగళూరు హైదరాబాద్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 720 కిలోమీటర్స్. ఓకే. A train starts at 3 p.m. from Bengaluru and moves towards Hyderabad. బెంగళూరు నుండి ఒక ట్రైన్ 3కి స్టార్ట్ అయింది. 3 p.m.కి ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందంట? 100 km/h. ఇది స్పీడ్ 100 km/h. ఓకే. Another train starts from Hyderabad at 2:30 p.m. and moves towards Bengaluru at an average speed of 120 km/h. 2:30కి ఇది 3కి స్టార్ట్ అయింది కదా. దీనికన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే హైదరాబాద్ నుండి ఇంకొక ట్రైన్ స్టార్ట్ అయింది. ఎటు? బెంగళూరుకి. ఈ ట్రైన్ ఇటు వస్తుంటే ఈ ట్రైన్ ఇటు వస్తుంది. దీని స్పీడ్ ఎంత అండి? 120 km/h. ఓకే. దెన్ ద టైమ్ ఎట్ విచ్ బోత్ ద ట్రైన్స్ మీట్. ఈ రెండు ట్రైన్స్ ఏ టైంలో మీట్ అవుతాయని క్వశ్చన్ అండి. ఇది 3కి స్టార్ట్ అయిందా? ఇది ఎంతకు స్టార్ట్ అయిందండి? 2:30కి. అంటే 3 o'clock వచ్చేసరికి ఈ ట్రైన్ కొంచెం దూరం వచ్చి ఉంటుందా? 3 o'clock వచ్చేసరికి 3 p.m.కి ఈ ట్రైన్ ఇంత దూరం ట్రావెల్ చేసి ఉంది. 2:30 to 3 అంటే ఎంత? హాఫ్ అన్ అవర్ కదా. గంటకి 120 కిలోమీటర్లు వెళ్తుందండి ఇది. గంటకి 120 అంటే హాఫ్ అన్ అవర్కి ఎంత అవ్వాలి? 60 కిలోమీటర్లు వెళ్ళాలి. అంటే 760. ఈ మొత్తం డిస్టెన్స్ 760 అయితే ఇది ఎంత? 60 కదా. 760 - 60 అంటే ఈ డిస్టెన్స్ ఎంత అవ్వాలి ఇప్పుడు? 660 అవ్వాలి. 660. 3 o'clock ఈ ట్రైన్ ఇక్కడ ఉంది, ఈ ట్రైన్ ఇక్కడ ఉంది. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత? 660. ఎంత టైంలో కలుసుకుంటారంటే ఏందండి? టోటల్ డిస్టెన్స్ కవర్ చేయాల్సింది 660. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ మీకు ప్లస్ అవుతుంది. 100 + 120 ఎంత? 220. సో 0 0 క్యాన్సల్. 20 to 3 అంటే వీళ్ళు 3 అవర్స్లో కలుసుకుంటారంట. 3 అవర్స్లో. ఎప్పటి నుండి? 3 o'clock నుండి 3 hours తర్వాత రెండు ట్రైన్స్ మీట్ అవుతాయి. 3 తర్వాత 4, 5, 6 అంటే 6 p.m.కి 2 ట్రైన్స్ మీకు మీట్ అవుతున్నాయి. 6 p.m. ఆప్షన్ బి. క్వశ్చన్ నంబర్ 19 అండి. There are 6 working days in a regular week and for each day 10 hours is working hours. A woman earns rupees 2.10 per hour for regular work and rupees 4.20 per hour for overtime. If she earns rupees 525 in 4 weeks, how many hours did she work? ఒక వారంలో 6 రోజులు పని రోజులు అండి. ఒక 1 వీక్లో 6 days అనేది మీకు వర్కింగ్ డేస్. ఎవ్రీ డే మీరు 10 hours వర్క్ చేయాలి. ఒక 1 వీక్లో 6 days అనేవి వర్కింగ్ డేస్. ఎవ్రీ డే 10 hours వర్కింగ్. ఒక స్త్రీకి అంటే ఒక విమెన్కి 1 గంట పని చేస్తే 2.1 రూపీస్ ఇస్తారంట ఈ రెగ్యులర్ వర్కింగ్ అవర్స్లో. ఒకవేళ ఆమె 10 hours కాకుండా ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేసింది అనుకోండి, ఓవర్ టైం చేస్తే ఆమెకి 4.2 రూపీస్ ఇస్తారంట, డబల్ ఇస్తారంట. అయితే ఆమె 4 వీక్స్లలో 525 రూపీస్ సంపాదించిందంట. 4 వారాలలో 525 రూపాయలు సంపాదిస్తే ఆమె మొత్తం ఎన్ని గంటలు వర్క్ చేసిందని క్వశ్చన్ అండి. సరే, ప్రస్తుతానికైతే ఆమె 4 వీక్స్ కదా, 4 వీక్స్కి 6 days వర్క్ చేసింది అనుకోండి. వీక్కి 6 రోజులే కదా వర్క్ డేస్. ఒక్కొక్క రోజు ఎంత అండి? 10 గంటలు కూడా వర్క్ చేసింది అనుకోండి. 4 వారాలు, వారానికి 6 రోజులు, రోజుకి 10 గంటలు వర్క్ చేసింది. ఇలా చేస్తే ఆమెకి ఎంత ఇవ్వాలండి? 2.1 రూపీ కదా. 2.1 రూపీ పర్ అవర్ ఇవ్వాలి. 6 నాలుగు 24, 24 ఇంటూ 21 ఇంటూ 21, 24 ఇంటూ 21 ఇవ్వాలి ఆమెకి. ఎంత అండి 24 ఇంటూ 21 అంటే? 21 ఇంటూ 21 అంటే మీకు 441. 21 ఇంటూ 21 అంటే 441 అంతే కదా. తర్వాత 21 ఇంటూ 3 అంటే
63. 441 ప్లస్ 63 ఎంత? 504 రూపీస్ అండి. దీన్ని మల్టిప్లై చేస్తే మీకు 504 వస్తుంది. ఒకవేళ ఆమె 4 వీక్స్ 6 డేస్ డైలీ 10 అవర్స్ వర్క్ చేస్తే ఆమెకి ఇంత రావాలి. ఆమెకి ఎంత వచ్చిందండి మొత్తం అండి? ఆమెకి 525 రూపీస్ వచ్చింది. అంటే ఆమె ఓవర్ టైం వర్క్ చేసింది అన్నట్టు. ఎంత? 21 రూపీస్ ఎక్కువ వచ్చింది. 21 రూపీస్ ఎందుకు ఎక్కువ వచ్చింది ఆమెకి? ఆమె ఓవర్ టైం చేసింది కాబట్టి. ఓవర్ టైంకి 1 అవర్కి ఎంత అండి? 4.2. 21/4.2 అంటే ఎంత అండి? 5 కదా, 5. అంటే ఆమె 5 గంటలు ఓవర్ టైం చేసింది అన్నట్టు. ఆమె 4 రోజులు 4 వారాలు 6 రోజులు 10 గంటలు ఇంత వర్క్ చేసింది కదా. ఇప్పటివరకు ఎన్ని గంటలు అయినాయి ఏంటిది? 6 4 24 × 10 240 గంటలు ఇక్కడ వర్క్ చేసింది. ఇంకొక 5 గంటలు ఓవర్ టైం చేసింది. 240 + 5 ఎంత? 245. Question number 20. The compound ratio of the duplicate ratio and subduplicate ratio of the ratio 4:9. 4:9కి ఫస్ట్ మీరు ఏం చేయాలండి? వర్గ నిష్పత్తి మరియు వర్గమూల నిష్పత్తులు కనుక్కోవాలి. వీటికి సంయుక్త నిష్పత్తి కనుక్కోవాలి. సరే, 4:9కి వర్గ నిష్పత్తి ఎంత? డూప్లికేట్ రేషియో అంటే మీకు ఏమవ్వాలండి? స్క్వేర్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A అండ్ B ఒక రేషియో ఉందనుకోండి. మీకు A అండ్ B రేషియో అయితే డూప్లికేట్ రేషియో మనం ఎలా రాస్తాము? డూప్లికేట్ రేషియో A² = B², A² = B². ఇంతేనా? సబ్ డూప్లికేట్ రేషియో ఎలా రాస్తామండి మనం? సబ్ డూప్లికేట్ రేషియో √A × √A √B. మీకు A:B అనేది ఒక రేషియో అయితే డూప్లికేట్ రేషియో A² = B², సబ్ డూప్లికేట్ రేషియో √A = √B కదా. సరే, ఇప్పుడు దీనికి డూప్లికేట్ రేషియో చెప్పండి. వర్గమూల నిష్పత్తి 4² 3² అంతేనా? 16:81. సబ్ డూప్లికేట్ రేషియో ఎంత అండి? √4 అంటే 2:9 3. ఇది మీకు డూప్లికేట్ రేషియో వచ్చింది, ఇది మీకు సబ్ డూప్లికేట్ రేషియో వచ్చింది. కాంపౌండ్ రేషియో ఎలా రాస్తామండి మనం? కాంపౌండ్ రేషియో 2 రేషియోస్ ఉన్నాయి అనుకోండి. ఒకటి A:B ఉంది, ఇంకోటి C:D ఉంది అనుకోండి. కాంపౌండ్ రేషియో ఎలా రాస్తామంటే A × C B × D. ఇది మనం ఇలా కాంపౌండ్ రేషియో రాస్తామండి. ఈ రెండింటికి కాంపౌండ్ రేషియో రావాలంటే 16 × 2 ఎంత? 32 81 × 3 243. ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 21. If the cost of using air conditioners is directly proportional to the time for which it is used, inversely proportional to the number of stars given to it, and directly proportional to its power in terms of tons, it costs ₹150 if a 2-star air conditioner of 2 tons is used for 10 hours. Then how much will it cost if a 3-star air conditioner of 1.5 tons is used for 8 hours? క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ అండి. మీకు రేషియోస్లో ఒక ఎయిర్ కండిషనర్ యొక్క కాస్ట్ అనేది ఎలా ఉందంటే, ఎయిర్ కండిషనర్ యొక్క కాస్ట్ అంటే మీరు ఎయిర్ కండిషనర్ వాడినప్పుడు మీకు వచ్చే కాస్ట్, మీ బిల్లింగ్ ఉంటుంది కదా, ఆ బిల్లింగ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టైం ఫర్ విచ్ ఇట్ ఈస్ యూజ్డ్. మీరు ఎంత టైం వరకు వాడుతున్నారో దానికి డైరెక్ట్గా ప్రపోర్షనల్ అంట. మీరు ఆ ఏసీని ఎంత టైం వాడుతున్నారు అంటే టీకి డైరెక్ట్గా ప్రపోర్షనల్ ఉంది. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద నంబర్ ఆఫ్ స్టార్స్ గివెన్ టు ఇట్. ఇది అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. ఇన్వర్స్లీ అంటే 1/, కదా. మీకు ఏ ఎలక్ట్రానిక్ అప్లయన్స్ తీసుకున్నా కూడా, మీకు ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ మీరు ఏసీ తీసుకున్నా కూడా మీకు దానిపైన స్టార్స్ ఉంటాయండి. 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ రేటింగ్ అనేది. సో ఆ స్టార్స్ రేటింగ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుందంట. ఏది? మీకు వచ్చే బిల్లింగ్, మీ కాస్ట్ అనేది. థర్డ్ ఏముందండి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టన్స్. మీకు ఏసీకి 1.5 టన్స్ 2 టన్స్ అని ఇలా పవర్ ఉంటుందండి. దాని పవర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుందంట. సి అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ పవర్. ఓకే, ఇప్పుడు ఈ మూడింటి మనం కలిపి రాయాలంటే ఎలా రాస్తామండి? సి ఈజ్ ప్రపోర్షనల్ టు టీ ఇంటూ పి బై ఎస్ కదా. టీ ఇంటూ పి, ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్లో వస్తుంది. సో సి ఈక్వల్ టు
మనం ఎప్పుడన్నా ఈ ప్రపోర్షనాలిటీ కనుక తీసేస్తే మీకు కే అనే ఒక ఫ్యాక్టర్ వస్తుంది, టీ ఇంటూ పి బై ఎస్, ఇంతేనా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. 2 నక్షత్రాలు కలిగి 2 టన్నులు గల ఒక ఏసీ ఖరీదు 150 మరియు అది ఉపయోగించిన సమయం 10 గంటలు. ఇక్కడ చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ టన్స్ ద కాస్ట్ ₹150 ఇఫ్ ఏ 2 స్టార్ ఏసీ. కాస్ట్ ఎంత అంట? 150. ఇఫ్ ఏ 2 స్టార్ ఏసీ, ఎంత స్టార్స్? 2, ఇక్కడ కే వాల్యూ మీకు కే. టన్స్ ఎంత అండి? 2 టన్స్. ఈజ్ యూజ్డ్ ఫర్ 10 అవర్స్. టైం ఎంత అంట? 10 అవర్స్. ఇది టైం, ఇక్కడ 10, పవర్ 2 టన్స్, స్టార్స్ 2. ఇప్పుడు చూడండి, 2 2 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. కే వాల్యూ ఎంత వచ్చింది? కే వాల్యూ మీకు 15 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? సి ఈక్వల్ టు 15 ఇంటూ టీ ఇంటూ పీ బై ఎస్ అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమడిగినారు? దెన్ హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్ ఇఫ్ ఏ 3 స్టార్ ఎయిర్ కండిషనర్. కాస్ట్ ఎంత అవుతుంది ఇప్పుడు ఇఫ్ ఏ 3 స్టార్ ఎయిర్ కండిషనర్, స్టార్ అనేది 3, ఆఫ్ 1.5 టన్స్, 15 ఇంటూ పవర్ ఎంత? 1.5 టన్స్, 1.5 టన్స్ ఈజ్ యూజ్ ఫర్ 8 అవర్స్. టైం ఎంత? టీ 8 అవర్స్. ఇప్పుడు చూడండి, 3 15 5, ఓకే, 3 5 15. 8 ఇంటూ 1.5 అంటే ఎంత అండి? 12. 12 ఇంటూ 5 ఎంత? 60. సో 60 రూపీస్ కాస్ట్ అవుతుంది. 60 రూపీస్. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. 2 points A and B lie along a line at a distance of 120 kilometers apart. P and Q starts at the same time from A and B with speeds 40 km per hour and 60 km per hour respectively. సరే, క్వశ్చన్ మనం రాస్తూ అర్థం చేసుకుందామండి. 2 points A and B. ఇక్కడ ఒక A అనే పాయింట్ ఉంది, ఇక్కడ ఒక B అనే పాయింట్ ఉంది. ఓకే, ఇది A, ఇది B. వీటి మధ్య డిస్టెన్స్ ఎంత? 120 km, 120 kilometers. Okay. P and Q start at the same time from A and B with speed 40 km per hour and 60 km per hour respectively. P and Q అనే ఇద్దరు పర్సన్స్ ఏ నుండి బి నుండి స్టార్ట్ అవుతున్నారంట. వాళ్ళ స్పీడ్ 40 km per hour and 60 km per hour. అంటే P ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాడు ఇటువైపుకి, Q ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాడు ఇటువైపుకి. ఈయన స్పీడ్ ఎంత? 40 km per hour. ఈయన స్పీడ్ ఎంత? 60 km per hour. 60 km per hour. ఓకే, ఇప్పటి వరకు మనకు అయిపోయింది. ఎక్కడి వరకు? ఈ పాయింట్ వరకు. ఓకే, దే ట్రావెల్ టువర్డ్స్ ఈచ్ అదర్ అండ్ ఆఫ్టర్ దేర్ మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ దే దెన్ గో ఇన్ రివర్స్ డైరెక్షన్ అండ్ ఆల్సో ఇంటర్చేంజ్ దేర్ స్పీడ్స్. దీస్ స్పీడ్స్ ఆర్ కంటిన్యూడ్ in their further journey. After reaching their respective starting points, they reverse their direction of travel and proceed towards each other again. The time taken by them to meet each other second time is. ఇప్పుడు క్వశ్చన్ అర్థం చేసుకోండి మీరు. P ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాడు, Q ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాడు ఇటు సైడ్కి. వీళ్ళిద్దరు ఫస్ట్ టైం ఇక్కడ ఎక్కడో కలుస్తున్నారు అనుకోండి, ఇక్కడ కలుస్తున్నారండి ఫస్ట్ టైం కలిసిన తర్వాత క్యూ అనే పర్సన్ మళ్ళీ రివర్స్ వెళ్తున్నాడంట ఆయన ప్లేస్కి. అంటే క్యూ ఇలా వచ్చి ఇక్కడ నుండి ఇలా వస్తున్నాడు, మళ్ళీ ఇటు వెళ్తున్నాడు, మళ్ళీ ఇటు వస్తున్నాడు. ఓకే, పి అనే పర్సన్ ఇలా వస్తున్నాడా, కలిసిన తర్వాత పి మళ్ళీ ఇటు వస్తున్నాడంట ఆయన స్టార్టింగ్ పొజిషన్కి. పి మళ్ళీ ఇటు వచ్చినాడు, దీని తర్వాత పి మళ్ళీ ఇటు వస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ కలుస్తారు కదా సెకండ్ టైం. ఈ సెకండ్ టైం అనేది ఎప్పుడు కలుస్తున్నారు, ఎంత టైం తర్వాత కలుస్తున్నారు క్వశ్చన్. అయితే ఇప్పుడు వీళ్ళు కలిసిన తర్వాత వీళ్ళ స్పీడ్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతున్నాయంట, ఎక్స్చేంజ్ అవుతున్నాయంట. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైం వీళ్ళు ఎప్పుడు కలుస్తున్నారు చెప్పండి నాకు. 120 kilometers డిస్టెన్స్ ఉంది, ఈయన ఇటు వస్తున్నాడు, ఈయన ఇటు వస్తున్నాడు. రిలేటివ్ స్పీడ్ ఏమవ్వాలి? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ప్లస్ అవ్వాలి. 60 + 40 ఎంత? 100. 120/100 అంటే 6/5 అవర్స్, అంతేనా? 6/5 అవర్స్ తర్వాత కలుస్తున్నారు. 6.5 గంటల తర్వాత ఇక్కడ కలుస్తున్నారు. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎంత టైం పడుతుందండి? 1.2 అవర్స్, ఇంతే కదా, 1.2 అవర్స్. లేదా మీకు 1 hour 12 minutes అనుకోండి. 1 hour 12 minutes, 1/5 అవర్స్ అంటే 12 minutes కదా. 1 hour 12 minutes తర్వాత కలుస్తున్నారు. కలిసిన తర్వాత ఏం జరుగుతుందండి?
కలిసిన తర్వాత ఇప్పుడు పి అనే పర్సన్ స్పీడ్ ఎంత ఉంది 40 ఉంది కదా, క్యూ అనే పర్సన్ స్పీడ్ ఎంత ఉంది 60 ఉంది. పి ఇటు వెళ్తున్నప్పుడు 40 స్పీడ్ ఉంది, కానీ ఇటు వచ్చి మళ్ళీ ఇటు వెళ్తున్నప్పుడు స్పీడ్ ఎంత అయిందంట 60 అయింది. ఈయన స్పీడ్ ఈయనకు వచ్చింది, ఈయన స్పీడ్ ఈయనకు ఎక్స్చేంజ్ అయిందంట. క్యూ ఇటు వస్తున్నప్పుడు 60తో వస్తే ఇటు వెళ్ళి మళ్ళీ ఇటు రావడానికి స్పీడ్ 40 అయింది. ఓకే, ఇప్పుడు వీళ్ళు సెకండ్ టైం ఇక్కడ కలుస్తున్నారు కదా, ఎంతసేపు తర్వాత కలుస్తున్నారని క్వశ్చన్ అండి. వీళ్ళు ఫస్ట్ ఎక్కడ కలుస్తున్నారండి, ఇక్కడ కలుస్తున్నారు కదా, ఎంతసేపటికి కలుస్తున్నారు, 1:12 నిమిషాలకి కలుస్తున్నారు. కలిసిన తర్వాత ఏం చేయాలి చెప్పండి, ఇక్కడ నుండి పి ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు పి ఇలా వచ్చి ఇలా రావాలి, పి ఇక్కడ వరకు అంతే కదా. క్యూ ఏం చేయాలి, ఇలా వచ్చి ఇక్కడ వరకు రావాలి, క్యూ ఇక్కడ వరకు ఇలా వచ్చి ఇలా రావాలి. ఇద్దరు కలిపి ఎంత ట్రావెల్ చేస్తున్నారో చెప్పండి. ఇద్దరు కలిపి ఈయనేమో ఒక రౌండ్ ఇలా కంప్లీట్ చేస్తున్నాడు, ఈయనేమో ఒక రౌండ్ ఇలా కంప్లీట్ చేస్తున్నాడు, అంతే కదా. ఇద్దరు కలిపి ఈ డిస్టెన్స్ని 2 టైమ్స్ కవర్ చేస్తున్నారని చెప్పొచ్చా. 120 కిలోమీటర్లు, ఇదొక లైన్ 120 అయింది, ఇదొక లైన్ 120 అయిందా. ఈ పర్సన్ ఇక్కడ నుండి ఇలా వచ్చి ఇక్కడ కలుస్తున్నాడండి, ఈ పర్సన్ వచ్చి ఇలా కలుస్తున్నారు. ఇద్దరు కలిపి 120 + 120 240 కలుపుతున్నారు కదా. సో ఫస్ట్ టైం కలిసిన తర్వాత ఇద్దరు మళ్ళీ 240 ట్రావెల్ చేయాలి సెకండ్ టైం కలవాలంటే. ఫస్ట్ టైం కలిసిన తర్వాత సెకండ్ టైం కలవాలంటే ఫస్ట్ టైం కలిసిన తర్వాత 240 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి ఇద్దరు కలిసి. వాళ్ళ స్పీడ్ ఎంత అండి, ఒకతని స్పీడ్ 60 అయితే ఇంకోతని స్పీడ్ ఎంత 40, ఒకతని స్పీడ్ 60 అయితే ఇంకోతని స్పీడ్ 40. ఇప్పుడు ఏందండి, రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవ్వాలి కదా, ప్లస్ అవుతే ఎంత 100, 0 0 క్యాన్సల్. మళ్ళీ మీకు ఎంత చెప్పండి, ఇది 2 5s 2 12s, దీనికి డబల్ కదా 6/5కి డబల్, దీనికి డబల్ ఎంత 2 hours 24 minutes. సో 2 hours ఇక్కడ 12 minutes కదా, 12 minutes ఇక్కడ 24 minutes. సో ఇద్దరు సెకండ్ టైం కలవడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి. ఫస్ట్ టైం కలవడానికి ఎంత టైం పడుతుంది, సెకండ్ టైంకి ఇంత, టోటల్ ఎంత 3 hours 36 minutes. 3 hours 36 minutes. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. Question number 23rd. When the price of an article was reduced by 20%, its sale increased by 80%. What was the net effect on the sale? ప్రైస్ ఎంత అయిందంట అండి, ప్రైస్ కనుక 20% రెడ్యూస్ అయిందంటే 5 ఉన్నది కనుక 4 అయింది అనుకోండి, 20% రెడ్యూస్ అయినట్టే కదా. అప్పుడు ఏమైందండి, సేల్ ఇంక్రీజ్ అయిందంట. సేల్ ఎలా ఇంక్రీజ్ అయింది, 80% ఇంక్రీజ్ అయింది. అంటే ఇంతకుముందు 5 ఉంటే ఇప్పుడు సేల్ 9 అయింది, 4 ఇంక్రీజ్ అయిందా, 4/5 అంటే 80 అన్నట్టు కదా. నెట్ సేల్స్ ఎంత అండి, ఇంతకుముందు ప్రైస్ 5 రూపాయలు ఉంది, ఆయన 5 ఆర్టికల్స్ అమ్ముతున్నాడు, అతనికి మొత్తానికి 25 రూపాయలు వస్తున్నాయి. ఇంతకుముందు ప్రైస్ 5 రూపాయలు ఉంది, ఒక 5 ప్రోడక్ట్లను అమ్ముతున్నాడు, 25 రూపాయలు అతనికి వస్తున్నాయి. ఇప్పుడు ప్రైస్ 4 రూపాయలు అయింది, బట్ ఇప్పుడు అతను ఎంత అమ్ముతున్నాడు, 9 ఆర్టికల్స్ అమ్ముతున్నాడు. సేల్ 9 4 ఎంత 36 రూపాయలు వస్తున్నాయి అతనికి. ఎంత పెరిగింది, 11 పెరిగింది. దేనిపైన, 25 పైన. సో ఇంటూ 100 చేస్తే మీకు పర్సెంటేజ్ వస్తుంది కదా, 25 4 times, 11 into 4 అంటే 44%. ఆప్షన్ బి. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 to 26 మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. ఏం లేదండి, ఒక కంపెనీ మీకు 3 types ఆఫ్ కార్స్ ప్రొడక్షన్ చేస్తుంది, 1 2 3 మోడల్స్. ఒక కంపెనీ మీకు 3 మోడల్స్ కార్స్ ప్రొడక్షన్ చేస్తుంది, మోడల్ 1 మోడల్ 2 మోడల్ 3. ఆ నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఎంతో ఇచ్చినారండి. 2009లో కంపెనీ అనేది మోడల్ 1 కార్స్ 17,000 ప్రొడక్షన్ చేసింది. ఇక్కడ ఉత్పత్తి మీకు మొత్తం వేలలో ఇవ్వడం జరిగింది, ఇన్ థౌజండ్స్. అంటే 2009లో మోడల్ 1 కార్స్ మీకు 17,000, 2010లో మోడల్ 1 కార్ 22,000, ఇలా డేటా ఇచ్చినారండి. 2013లో మోడల్ 3 కార్స్ 35,000. అంటే 3 మోడల్ కార్స్ 2009 to 2013 వరకు ఒక్కొక్క సంవత్సరం ఎంత ప్రొడక్షన్ ఉందో మీకు డేటా ఇచ్చినారు. ఇప్పుడు దాని బేస్ పైన క్వశ్చన్ చూడండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 24. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇక్కడ మొబైల్స్ అండి, కార్స్ కాదు, మొబైల్స్ ప్రొడక్షన్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ మొబైల్స్ ఆఫ్ 1 2 3 models during the year 2011 are 2,250, 2,750 and 5,250. ఇది మోడల్ 1, మోడల్ 2 అండ్ మోడల్ 3కి ఒక్కొక్క పీస్ ప్రొడక్షన్ చేయడానికి ఇంత ఖర్చు అవుతుందంట. ఎప్పుడు 2011లో.
2011లో మోడల్ 1 ఒక్క మొబైల్ ఫోన్కి వాళ్ళకి ఇంత ఖర్చు అవుతుందంట, మోడల్ 2 ఒక్క మొబైల్ ఫోన్కి ఇంత ఖర్చు అవుతుంది, మోడల్ 3 ఒక్క మొబైల్ ఫోన్కి ఇంత ఖర్చు అవుతుంది. అయితే మొత్తం వాళ్ళకి 2011లో అయిన ఖర్చు ఎంత? 2011లో వాళ్ళు ఎంత ఖర్చు చేసినారండి? 26, 24, 30 ఇంతనా? ఇంత ప్రొడక్షన్ ఉంది కదా, అంటే 26,000. ఇవన్నీ 1000 కాబట్టి 26,000. ఇక్కడ ఎంత? 24,000. ఇక్కడ ఎంత? 30,000. 26,000 ఫోన్స్ తయారు చేసినారు మోడల్ 1వి. ఒక్కొక్క ఫోన్ తయారు చేయడానికి ఇంత ఖర్చు. అయితే ఎంత ఖర్చు అని చెప్పొచ్చా మనం? ఓకే, ఇలా మీరు 3 ఇంటూ చేసి సమ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. వీటన్నిటి మళ్ళీ కూడండి, వీటన్ని ప్లస్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది కదా. ఇక్కడ చూడండి, మీకు అన్ని ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి. ఇవన్నీ ఎంత? మీరు కోట్ల రూపాయలలో మీకు ఆన్సర్ ఉన్నాయండి, అన్నీ ఇన్ క్రోర్స్. మీ ఖర్చు మొత్తం 2.82 క్రోర్సా, లేదా 28.2 క్రోర్సా, లేదా 282 క్రోర్సా, లేదా 0.2 క్రోర్సా? 0.282 క్రోర్స్ అంటే ఓన్లీ 28 lakhs అండి. ఇది అప్రాక్సిమేట్లీ 28 lakhs, అంతే కదా. మీకు ప్రొడక్షన్ ఎంత? మీరు సింపుల్గా ఏం చేయండి అంటే జస్ట్ ఒక్క వాల్యూ చేయండి. ఇక్కడ 26,000 ఉందా, ఇక్కడ 2,250 బదులు నేను 2,000 అనుకుంటున్నాను చూడండి. ఒకవేళ మొబైల్ ఫోన్కి 2,250 కాకుండా 2,000 రూపాయలకి ప్రొడక్షన్ అయింది అనుకోండి, మీకు ఎంత వాల్యూ వస్తుందో చెప్పండి. 26,000కు ఒక 0 అనుకోండి. 26,000 ఇంటూ 10 అంటే ఎంత? 2,60,000. 26,000కి ఒక 0 అంటే 2,60,000. ఇంకొక 0 అంటే 26 లక్షలు. ఇంకో 0 అంటే 2.6 కోట్లు, 2.6 crores. 2.6 ఇంటూ 2 అంటే 5.2 CR. 5.2 CR. ఇది ఎప్పుడంటే 2,000 తీసుకున్నప్పుడు. 26,000కి 2,000 తీసుకుంటే 5.2 CR వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది? 250 ఎక్కువ ఉంది. అంటే 2,000కి ఇంకొక 250 ఎక్కువ. 250 ఎక్కువ అంటే 2,000కి 250 అంటే ఎంత ఎక్కువ అండి? 250 అనేది 2000లో 1/8 పార్ట్ కదా. సో 5.2లో 1/8 పార్ట్ ఎంత? 5.2లో 4.8 ఉంటే 8 అనేది 6 పార్ట్స్ అయ్యేది. ఇంకొక హాఫ్ పార్ట్ ఎక్కువ అంటే 6.5, 0.65 crore lakhs అండి. ఇంకా మీరు మల్టిప్లై చేస్తే ఇదే వస్తుందండి మీకు. సో మీకు 5.85 వస్తుంది అప్రాక్సిమేట్లీ. 5.85 దీన్ని మీరు మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ చూడండి, మీరు ఆప్షన్ డి ఏముందండి? ఈ ఒక్కదాన్ని మోడల్ 1నే మీరు ప్రొడక్షన్ చేయడానికి మీకు 5,85,00,000 కావాలి. ఇది ఎంత ఉంది? ఇది ఆప్షన్ మీది కాదు, ఇది కూడా మీది కాదు. ఎందుకంటే ఒక్క మోడల్కే మీకు 5 కోట్లు దాటింది, ఇదైతే 2.8 కోట్లే. సరే, దీనికన్నా నెక్స్ట్ వచ్చే వాల్యూస్ ఎట్టుకొస్తాయండి. ఇది 2,750 ఇంటూ 24,000. ఇక్కడ తగ్గింది, ఇక్కడ పెరిగింది. ఇది కూడా మీకు అప్రాక్సిమేట్లీ ఒక 5-6 కోట్లు వస్తుంది. ఇది ఒక 10 కోట్లు రావచ్చేమో. మొత్తానికి మీకు 28 కోట్లు వస్తుంది, కానీ 280 కోట్లు అయితే రాదండి మీకు. ఆప్షన్ సి కూడా మీ ఆన్సర్ అవ్వదు. ఈ మూడింటిని మల్టిప్లై సమ్ చేసినా కూడా మీకు ఇంత పెద్ద నెంబర్ అయితే రాదు మీకు. ఓకే, సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 25. If the profits per unit of 3 models 1, 2 and 3 mobiles during the year 2013 are 550, అంటే మోడల్ 1 పైన 550 రూపాయలు వస్తుందంట ఒక్క ఫోన్కి, మోడల్ 2 పైన 650 రూపాయలు లాభం వస్తుంది, మోడల్ 3 పైన 1000 రూపాయలు లాభం వస్తుంది ఒక్క ఫోన్కి. ఎప్పుడు? 2013లో. దెన్ ద ప్రాఫిట్ ఇన్ lakhs rupees డ్యూరింగ్ ద ఇయర్. ఆ 2013లో వాళ్ళకి వచ్చిన మొత్తం లాభం ఎంత? 2013లో ఎన్ని ఫోన్లు అమ్ముతున్నారండి? 32, 30, 35. 32,000. ఓకే, నెక్స్ట్ ఎంత? 32,000. ఓకే, 32,000, 30,000 అండ్ 35,000. ఇంతే కదా. నంబర్ ఆఫ్ ఫోన్స్ ఏమో ఇన్ని, ఒక్కొక్క ఫోన్ పైన వచ్చిన లాభం ఏమో ఇంత. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి? వీటిని మల్టిప్లై చేస్తే 32 ఇంటూ 5 అంటే 160 కదా. మీకు ఎట్లాగో ఈ 3, ఇది ఒకటి, లాస్ట్కి 4 సున్నాలు, 1, 2, 3, 4. 32 5ల 160. సో ఒక 0 16 క్యారీ. 32 5ల 160 ప్లస్ 16 క్యారీ 176, 176. ఓకే, 65 ఇంటూ 3 ఎంత అండి? 65 ఇంటూ 3 అంటే 195 కదా. 195. ఎన్ని జీరోస్? 1, మళ్ళీ 4 5 జీరోస్. 1 2 3 4 5 జీరోస్. ఓకే, ఇక్కడ చూడండి 35 6 జీరోస్. 35 1 2 3 4 5 6. ఓకే, సమ్ చేస్తే కనుక ఇక్కడ మీకు 6 + 5 11, 1 10 12 22, ఇక్కడ 2 క్యారీ 7 21 5 జీరోస్.
721,5 ఎంత చెప్పండి ఇప్పుడు మీరు లక్షల్లో చెప్పాలంటే దీన్ని మీరు 721 ఇంటూ 100,000 అని రాయొచ్చా అండి 721 ఇంటూ 100,000 ఇది ఎంత అండి 1,00,000 1,00,000కి ఎంత 721 మల్టిప్లై చేస్తున్నారు సో 721 లక్షలు మీ ఆన్సర్ అండి 721 lakhs. Question number 26. What is the percentage increase in the production of Model 2 mobiles in the year 2013? ఇక్కడ కంపేర్ టు లేదా ఓవర్ 2010 అండి ఓవర్ 2010తో కంపేర్ చేస్తే 2013లో మోడల్ 2లో ప్రొడక్షన్ ఇంక్రీజ్ ఎంత ఉంది మోడల్ 2 2010తో కంపేర్ చేస్తే 13లో 20 ఉన్నది 30 అయింది రేషియో ఎంత అండి 2:3 ఎంత పెరిగింది 1 పెరిగింది 2 పైన హాఫ్ అంటే 50% ఇంక్రీజ్ ఉంది ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్ అండి 50% ఇంక్రీజ్